అవగాహన ఎక్కువ వస్తుంది అంటే when you learn how to make your mind calm and quiet. When you are doing something, you are not thinking, thinking చేస్తున్న కాకుండా let the things tell you what to do, how they want to organize themselves around. So this is an art. ఇది చాలా మన ఒక మంచి మనిషి కావడానికి ఈ లలిత కళని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మనము చక్కగా మీరు ఈ వర్క్షాప్ విజయవంతం చేసేందుకు గాను కృషి చేయగలని ఆశిస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఇంత గొప్ప పవిత్రమైనటువంటి ఒక యాక్టివిటీని మనం నిర్వహించుకోవడం ఆనందదాయకం. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత, ముందు తరాలకు ఇచ్చే ఆరోగ్య భద్రత. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత, ముందు తరాలకు ఇచ్చే ఆరోగ్య భద్రత. కాలుష్యపు కోరలలో చిక్కుకున్న మానవ మొక్కలు నాటి పెంచు పచ్చదనం కాపాడు. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత, ముందు తరాలకు ఇచ్చే ఆరోగ్య భద్రత. పిల్లలతో పని చేయడం కష్టం. పిల్లాడి ప్రవృత్తి అర్థం చేసుకోవడం అవసరం. గాఢమైన అనుబంధాన్ని, ఆరాధనని పెంచుకోవడం అవసరం. పిల్లాడిని నమ్మటం, ప్రేమించడం కష్టంతో కూడుకుంది. దానికోసం పైనుంచి కిందకి నువ్వు చెమట కక్కాల్సి ఉంది అని అంటారు గిజుభాయ్ గారు. అలానే అమ్మా నాన్న మాస్టర్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లంచాలతోనూ బెదిరింపులతోనూ పిల్లలకి మంచి నడత కలిగించలేమని, అప్పుడయ్యేది వాళ్ళు సర్వనాశనమే అని గిజుభాయ్ గారి అభిప్రాయం. అలాగే పిల్లలు ప్రేమతో నన్ను గౌరవించారు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళకి పాఠాలు చెప్తున్నప్పుడు నేనెంతో నేర్చుకున్నాను. వాళ్ళకి చదివి వినిపిస్తున్నప్పుడు నేనెంతో చదువుకున్నాను. మాస్టారుగా నేను నేర్చుకుంది ఏంటంటే, పిల్లలే నిజమైన మాస్టర్లని, ఇది కవిత్వం కాదండి, అనుభవం అని పంచుకున్నారు నాటి విద్యావేత్త గిజుభాయ్ గారు. నువ్వు దేవుడివి కాదు, పిల్లల దగ్గర నువ్వు దేవుడిలా నటిస్తావెందుకు? నువ్వు అన్నీ తెలిసిన వాడివి కావు, పిల్లల అజ్ఞానం చూసి నవ్వుతావెందుకు? నువ్వు సర్వశక్తివంతుడివి కావు, పిల్లల నిస్సహాయత్వం చూసి నువ్వెందుకు విసుక్కుంటావు? నువ్వు సంపూర్ణ మానవుడివి కావు, పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు? ముందు నీ వైపు నువ్వు చూసుకో, ఆ తర్వాత ఆ చిన్నారి వంక చూడు అని కఠోరంగా హెచ్చరిస్తున్నారు నాటి విద్యావేత్త గిజుభాయ్ గారు. అలా నాటి రోజుల్లో గిజుభాయ్ గారు పిల్లల ప్రేమికుడిగా ఉంటే, నేటి ఈ రోజుల్లో హైదరాబాదులో జన్మించి అక్కడే స్టైనర్ గారి వరల్డ్ ఆఫ్ స్కూల్స్లో ఫస్ట్ కిండర్ గార్డెన్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిని ఆరంభించిన శ్రీ శంకర్ భయ్య గారు, అలాగే విద్యావేత్త తత్వవేత్త శ్రీ ఎం శివరాం గారు నిర్వహించిన మైల్స్ టు గో స్కూలులో శివరాం గారితో గడిపి, తదనంతరం ఢిల్లీలో మేరాంబిక ద ఆల్టర్నేట్ స్కూల్స్ ఇన్ ఇండియా నందు ఒక దశాబ్దం పాటు టీచర్గా వర్క్ చేసి, తరువాతి కాలంలో పాండిచ్చేరి ఆరోవిల్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నందు ప్రీ స్కూల్ను నిర్వహించి, ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని స్కూల్స్ నందు వారి సేవలు వినియోగిస్తూ, ప్రస్తుత కాలంలో నాటి గిజుభాయ్ లాంటి పిల్లల ప్రేమికుడుగా గడుపుతూ శ్రీ ప్రశాంత స్కూల్ దర్శినందు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్ను గత నెల రోజులుగా నిర్వహించి ఉన్నటువంటి శ్రీ శంకరభయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రశాంత వెంకటేశ్వర్లు, శ్రీ ప్రశాంత స్కూల్, దర్శి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.